కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై హత్యలు దాడులతో పాటు అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కర్నూలు జిల్లా నియోజకవర్గంలో కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెలిపారు. చట్టం అందరికీ ఒకేలాగా పనిచేయాలని, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకలాగా, వైసీపీ నాయకులకు ఒకలాగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. రెడ్ బుక్ కు ధీటుగా డిజిటల్ బుక్ పనిచేస్తుందని తెలియజేశారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం సినిమాకు రేట్లు పెంచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని కాటసాని వివరించారు. కార్యకర్తల రక్షణ కోసం కార్యకర్తలు ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే పోలీసులతో కానీ తెలుగుదేశం వాళ్ళ వేధింపులు కానీ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్లో పేరు, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు దాంట్లో చేస్తే వెంటనే పార్టీ సెంట్రల్ ఆఫీస్ పోతుంది. పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెంటనే అందించడానికి, కార్యకర్తలను కాపాడుకోవడానికి, అవసరమైతే వాళ్ళ తరఫున లీగల్గా ప్రొసీడ్ కావడానికి ఇవన్నీ కూడా చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ బుక్ను ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి కార్యకర్తలందరికీ ఒక రక్షణ కవచంగా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే ఎవరితో ఇబ్బంది పడుతున్నామో, ఏ పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏ అరెస్ట్ చేసిందే ఎందుకు అరెస్ట్ చేసినారు, ఇవన్నీ కూడా పెడితే అనవసరంగా ఇబ్బంది పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా సెంట్రల్ ఆఫీస్లో వాళ్ళ పేర్లు నమోదు కాబడతాయి. తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఎవరైతే అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నా సరే, రిటైర్డ్ అయినా సరే తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇదేదో మాటలలో కాదు. ఈరోజు ఏ కార్యకర్త ఎవరితో ఇబ్బంది పడినా క్యూఆర్ కోడ్ ద్వారా కేంద్ర కార్యాలయంలో వాళ్ళ పేర్లు నమోదు కాబడతాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు లోకేష్ బాబు ఒక రెడ్ బుక్ ఓపెన్ చేసినారు. కొంతమంది అంటున్నారు మీరు కూడా అలాంటిదే అన్నారు. ఆయన ఇతరులను ఇబ్బంది పెట్టడానికి, కక్ష తీర్చుకోవడానికి, ఇతరులను అనవసరంగా అరెస్ట్ చేసి పోలీసులతో అరెస్టులు చేయించి కొట్టించడానికి కావచ్చు, ఇటువంటి చేయడానికి కక్ష సాధింపు చర్య కోసం ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేశారు. మాది కక్ష సాధింపు చర్య కోసం కాదు. మా బుక్ కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉండాలని క్యూఆర్ కోడ్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది కార్యకర్తలకు శ్రీరామ రక్ష అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.